మనం అర్థం చేసుకోవడం, దాన్ని ఆచరించినప్పుడే ఈ భగవద్గీత యొక్క విచారం అనేది మనకు ముందుకి మన జీవన గమనము ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయి తీసుకెళ్తుంది. మన యొక్క ఆలోచన, మంచి ధ్యేయం, మంచి కృతి సాధించాలనే తపన ఉండాలి. మన ధ్యేయం అనేది మనకు లేకపోతే ఏమవుతుందంటే మన యొక్క సమయాన్ని ఇంకొకరు ఉపయోగించుకుంటారు. కాబట్టి మన యొక్క సమయాన్ని మనము మన యొక్క ధ్యేయానికి, మన యొక్క లక్ష్యానికి మనం ఎప్పుడు ఉపయోగించుకుంటాము అర్జున, జీవితం అనేది తప్పకుండా మారుతుంది. ఏ పరిస్థితిలో ఉన్నా మన యొక్క లక్ష్యాన్ని ఎప్పటికి కూడా మర్చిపోకూడదు. మన యొక్క లక్ష్యం ఏంటి అనే విషయాన్ని, మనం ఉన్న పరిస్థితి ఎలా ఉన్నా సరే, మన యొక్క పరిస్థితి మారదు, గ్రహస్థితి మారదు, మన యొక్క మనస్థితి మనం మార్చుకోవాలి. మన మనస్థితి మార్చుకొని దాని పాజిటివ్ దృక్పథంపై ఆలోచిస్తామో ఖచ్చితంగా జీవన గమనం అనేది మారుతుంది. చేంజ్ ఇన్ యువర్ అవుట్లుక్, దృష్టి కోణాన్ని మార్చుకోవాలి. సృష్టి మారదు, దృష్టి కోణాన్ని మార్చుకున్నట్లయితే మనకు అన్ని పాజిటివ్గా చూసినప్పుడైతే జీవనం అనేది తప్పకుండా మారుతుంది. చేంజ్ ఇన్ యువర్ థాట్స్, ఆలోచనలో మార్పు రావాలి. ఎప్పుడైతే ఆలోచన అనేది, ఇఫ్ యూ వాంట్ చేంజ్ యువర్ లైఫ్, చేంజ్ యువర్ థాట్, ఆలోచన అనేది మార్పు వచ్చినప్పుడు జీవనం అనేది తప్పకుండా మారుతుంది. చేంజ్ ఇన్ యువర్ బిహేవియర్, మన యొక్క ప్రవర్తనలో కూడా మార్పు రావాలి. అప్పుడే మన యొక్క లక్ష్యాన్ని మనం సాధించగలుగుతాం. కాబట్టి మనం ముందుకు వెళ్ళాలంటే మన యొక్క బుద్ధిని, మన యొక్క అంతఃకరణాలను ఖచ్చితంగా స్థిరంగా ఉంచుకోవాలంటే ఖచ్చితంగా యోగము, ధ్యానము, ప్రాణాయామం ఖచ్చితంగా చేసినప్పుడు, దాన్ని ఆచరణలో పెట్టినప్పుడు జీవితం అనేది